రైతులకు 2 లక్షల రుణమాఫీపై కేటీఆర్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని కోస్గి పట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫైర్ అయ్యారు. టెక్నికల్ సమస్య వల్ల కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదని, కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం అసలు రుణమాఫీ కాలేదని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. రైతులకు మోసపూరితమైన మాటలు చెప్పి వారిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీ వర్తించని రైతులను కలిసి వారి సమస్యను వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి రుణమాఫీ అయ్యే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. సంపూర్ణ రుణమాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. మీలాగా పోయినసారి ₹1,00,000 రుణమాఫీ చేసి 25,000 4 కిస్తులు చేసి 25,000 మిత్తి కిందకే సరిపోదు. మళ్ళీ ఈరోజు ఈ రుణ భారం కారణం మీరే. గత 10 ఏళ్ల నుంచి రుణమాఫీ చేయకపోవడం వల్ల ఈరోజు రైతులు అప్పుల కుప్పలో మునిగిపోయి ఈరోజు మేము వచ్చిన 8 నెలలనే ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తున్నాం. దానికి మీకు అంత అశువ ఎందుకు? మీరు ఇప్పుడు ఇంకొక 2 నెలలు అయితే ప్రతి రైతుకు రుణమాఫీ అవుతుంది. ఆల్రెడీ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ రోజుకి డెడ్ లైన్, దీనికి ఒక డెడ్ లైన్ అంటే ఏమి ఇవ్వలేదు కదా. 15వ తారీఖు లోపల డబ్బులన్నీ రిలీజ్ చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు. ఏదైతే మాట ఇచ్చిన ప్రకారంగా డబ్బులన్నీ బ్యాంక్ ఖాతాలో ఉన్నాయి. ఈ టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొందరు రైతులకు